కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదవడానికి యవనస్తులు లేకపోయినా చదువుతారా? రైట్, వెరీ గుడ్. అట్లయితే స్వీట్ చదువుతుంది 119 కీర్తన. మైకి 153 నుండి 160 వరకు మార్చి చదువుతుందా? 119 కీర్తన 153 నుండి 160 వరకు. కీర్తనలు 119వ అధ్యాయం 153 నుంచి. నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడను గాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాస్త్రముల నుండి నేను తొలగకయున్నాను. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరమును, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. దేవుడి వాక్యవాదాన్ని దీవించినందున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీకు విధానంలో తండ్రి నేను ఆరాధించడానికి గణపరచడానికి మేము చేరి వస్తున్నాయి తండ్రి. చదవబడిన వాక్యవాదాన్ని మా వినికిడిలో నాకు దీవెనతలుగా మార్చి ఆకాశం వాక్యం విప్పి నేను వాక్యాన్ని కుమ్మరించండి. అడగించి సాతాన అంధకార చీకటిను భయపరిచి కేవలం మూడదా మాత్రమే వాడుకొని యొక్క వాక్కును మాకు వినిపించమని వాక్యమైన యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఇక్కడ చదువుకున్న యొక్క 119 కీర్తన, ఇందులో ఉండే ఈ 8 వచనాలు మనం ఇప్పుడు గమనించినట్లయితే ఈ 8 వచనాలు రేష్ అనే హెబ్రీ భాషలో ఉన్న 20వ లెటర్ ద్వారా ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. రేష్ అంటే అర్థం ఎవరైనా చెప్తారా? రేష్ అంటే అర్థం ఏంటంటే హెడ్, తల, లేదా హోల్ హార్టెడ్ ప్రేయర్ లేదా కేక, విన్నపము, హృదయపూర్వకమైన విన్నపము అని మనము ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ యొక్క 119వ కీర్తన కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ అద్భుతంగా తన వాక్యాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ 153 నుండి 160 వరకు ఉన్న ఈ యొక్క 8 వచనాల్లో కూడా మనము ప్రతిసారి మనం గమనిస్తున్నట్లుగానే కీర్తనకారుని యొక్క తీర్మానము, కీర్తనకారుని యొక్క ప్రార్థన, దేవుని వాక్యం యొక్క విశిష్టత, ఈ 3 అంశాలు ప్రతి భాగంలో కీర్తనకారుడు అమర్చిన విధానము, తాను సమకూర్చిన విధానము, తను మాట్లాడిన విధానము చాలా అద్భుతంగా మనం చూస్తాము. మీరు ఈ 119 కీర్తనలో ఉండే 26 భాగాల్లో ఏ భాగమైనా తీసుకోండి, ఈ 3 అంశాలు అక్కడ స్పష్టంగా కనబడతాయి. ఒకటి ఏంటంటే కీర్తనకారుని యొక్క తీర్మానము, రెండవది కీర్తనకారుని యొక్క ప్రార్థన, మూడవది దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత, దేవుని వాక్యం యొక్క విశిష్టతను మనము చూడగలం ఇక్కడ. సరే, ఇందులో ఉండే ఈ 3 అంశాల ఆధారంగా ఒక కీర్తన మనం ధ్యానం చేసినట్లయితే చూద్దాం ఒక్కసారి. 153 కీర్తన, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. Here we see the psalmist resolution, కీర్తనకారుడి యొక్క తీర్మానాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క 20వ భాగము, ఈ 8 వచనాలు తను దేనితో ఆరంభిస్తున్నాడంటే ప్రార్థనతో కాక తన యొక్క తీర్మానంతో కీర్తనకారుడు తన ఈ 20వ భాగాన్ని ఆరంభిస్తున్నట్లుగా మనం చూస్తాము. అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు కీర్తనకారుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడంటే, దేవా నీ వాక్యము నేను మరువను. మరుస్తే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని మరచి
దేవుని వాక్యానికి మనం దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుందో కీర్తనకారుడికి బాగా తెలుసు. ఎవరి నుండి నేర్చుకున్నాడు చెప్పండి? ఒకవేళ ఈ యొక్క కీర్తన దావీదు రాశాడని మనం అనుకున్నట్లయితే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోయి ఇశ్రాయేలు చరిత్రను మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాము, సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ ఆయనను విడిచిపోయినట్లుగా మనం చూస్తాము కదా. ఆ విషయాన్ని కీర్తనాకారుడైన దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని వాక్యాన్ని మరచితే లేదా దేవుని వాక్యాన్ని దూరంగా వెళ్ళిపోతే దేవుని ఆత్మ నా నుండి వెడలిపోతుంది అన్న విషయముని గ్రహించిన వాడై కీర్తనాకారుడికి ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడనుకోను అని స్పష్టంగా తన యొక్క తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. ఇటు ఉదయకాలంలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరవని వారంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మరవకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎందుకు మనము దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే 25వ వచనం చూద్దాం ఒక్కసారి. 119వ కీర్తన అక్కడే 25వ వచనం, 25th verse. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత. మనం దేవుని వాక్యాన్ని ఎందుకు మరవకూడదు అంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. కాబట్టి బ్రతికించే దేవుని వాక్యాన్ని మనం మరొక ఉండాలని యొక్క ఉదయకాలంలో కీర్తన ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఒకసారి 9వ వచనం చూద్దాం. అక్కడే యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకి ఏమొస్తుందంట? శుద్ధి కలుగుతుంది. పరిశుద్ధత మనము కలిగి ఉండాలంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలని చూస్తాము. 11వ వచనం చూద్దాం. అక్కడ నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. I have hidden your word in my heart that I may not sin against you అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దేవా, నా యొక్క హృదయంలో నేను వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను కాబట్టి నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంది. పాపము చేయకుండా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని మరవకూడదు. పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మరవకూడదు. మనము బ్రతికింపబడి ఉండాలంటే దేవుని వాక్యాన్ని మరవకూడదు. ఈ విషయాన్ని కీర్తనకారుడు చాలా స్పష్టంగా తన తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. దేవా, నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను అంటున్నాడు. ఉదయకాలంలో మన ప్రార్థన కూడా ఇలాంటి ప్రార్థన ఉండాలి. మన తీర్మానం కూడా ఇలాంటి తీర్మానం మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ ధర్మశాస్త్రాన్ని మరచువాడని కాను. దేవుని వాక్యాన్ని మరిస్తే మన పాపంలో పడతాం. దేవుని వాక్యాన్ని మరిస్తే అపరిశుద్ధత మన జీవితంలోకి వస్తుంది. దేవుని వాక్యాన్ని మరిస్తే మన జీవితంలోకి ఏమొస్తుందంట? మరణం వస్తుందంట, ఆత్మీయమైన మరణము. కాబట్టి మనం ఏమి చేయాలి? ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనము మరువని వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మరవకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని పడుకునేప్పుడు దిండు కింద పెట్టుకుంటే అయిపోతుందా? లేదా దేవుని వాక్యాన్ని క్యాలెండర్ రూపంలో పెట్టుకుంటే అయిపోయిందా? లేదా దేవుని వాక్యాన్ని ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటే అయిపోయిందా? అక్కడ కాదు ఉండాల్సింది. బండి వెనకాల రాసుకుంటే పేరు అయిపోయిందా? నన్ను అడుగుతున్నా రీసెంట్ గా, అయితే మీరు క్రిస్టియన్ కదా, ఒక వాక్యం కూడా లేదు మీ కారుకు వెనకాల అని. కారుకు వెనకాల కాదు దేవుని వాక్యం ఉండాల్సింది. మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యం. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మరవకుండా ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఉంటామో, అప్పుడు మన జీవితంలోకి పాపము రాదు. అప్పుడు మన జీవితంలోకి అపరిశుద్ధత రాదు. అప్పుడు మన జీవితంలోకి మరణము రాదు, ఆత్మీయమైన మరణము. కాబట్టి కీర్తనకారుడి వలె మనం కూడా ఉదయకాలంలో తీర్మానం చేద్దాం. దేవా, నీ యొక్క వాక్యాన్ని నేను మరువనయ్యా అని మనం తీర్మానం కలిగి ఉందాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండవ భాగంలో మనం వెళ్ళిపోదాం త్వరగా. 153 నుండి 153 రెండవ లైన్ నుండి 159 వరకు అక్కడ ఉన్న వచనాల్లో కీర్తనకారుడి యొక్క ప్రార్థన మనం చూస్తాం. సాంగిస్ట్ ప్రేయర్, కీర్తనకారుడి యొక్క ప్రార్థన మనం చూస్తాము. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము, నీవు ఇచ్చిన మాట చొప్పు నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుటలేదు, దానిక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులను అయినను నీ న్యాయ శాస్త్రములను నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటేని
నీవు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ వాక్యం నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఇక్కడ ఒక మాట 3 సార్లు వ్రాయబడింది. ఏంటా మాట? బ్రతికింపుము అని. 3 సార్లు ఏదైనా మనం మాట్లాడితే అది ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. 3 పేటల తాడు తెగిపోదు. 3 సార్లు చెప్పబడిన మాట స్థిరపరచబడుతుంది. ఎప్పుడైనా వేలం వేసినప్పుడు యాక్షన్ లో వాళ్ళు ఏమంటారు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. మూడోసారి అంటే ఏమైపోయింది? అది లాక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది, అది స్థిరపరచబడింది. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే 3 సార్లు ఆయన ఏమంటున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడు? ఈ మాట చెప్పండి ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం బ్రతికింపు అనే మాట ఎందుకు వచ్చిందో చూద్దాం. అక్కడ 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమం. చాలుమా 15వ వచనం, అయితే అపరాధము. చాలుమా 19వ వచనం, ఏలయనగా మనుషుని అవిధేయత వలన. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనంలో అతిక్రమము, 15వ వచనంలో అపరాధము, 19వ వచనంలో అవిధేయత. మన అతిక్రమాన్ని బట్టి మనము ఏమైంది? మనకేమొచ్చింది? మరణం వచ్చింది. మన అపరాధాన్ని బట్టి మనకేమొచ్చింది? మరణం వచ్చింది. మన అవిధేయతను బట్టి మనకేమొచ్చింది? మరణం వచ్చింది. ఒక మనిషి అతిక్రమాన్ని బట్టి, ఒక మనిషిని అపరాధాన్ని బట్టి, ఒక మనిషి యొక్క అవిధేయతను బట్టి ఈ లోకంలోకి పాపం వచ్చినప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు కీర్తన 19వ అధ్యాయంలోకి. అక్కడ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. 154వ వచనంలో, 156వ వచనంలో నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 160వ వచనం, 159వ వచనంలో నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఒక్కటి చెప్పండి, ఆయన చేతి పని అయిన మనము ఆదాము నాన్న పాపం చేసి ఉండగా ఆయన పర్వతమును దిగి వచ్చి వారి కోసమై వారిని విమోచించిన వాడిగా మనం చూస్తాము. రైట్? ఆ రోజు ఆరంభమైన ఆయన బ్రతికింపు అనేది నేటికి కొనసాగిస్తుంది. కొనసాగుతుంది. ఆయన ఇచ్చిన మాట చొప్పున మనం బ్రతుకుతామంట. ఆయన న్యాయ విధులను బట్టి మనం బ్రతుకుతాము. 3వది నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. దేవుని కృప ద్వారానే మనము బ్రతికింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు ఈ బ్రతికింపు అనే మాట 176 వచనంలో 9 సార్లు రాస్తున్నాడు. 25వ వచనంలో ఉంది, 40వ వచనంలో ఉంది, 37వ వచనంలో ఉంది, 88వ వచనంలో ఉంది, 107వ వచనంలో ఉంది, 149వ వచనంలో ఉంది, 154లో ఉంది, 156లో ఉంది, 159లో ఉంది. 9 సార్లు ఒక కీర్తనలో కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ శాస్త్రములను బట్టి, నీ న్యాయ విధులను బట్టి, నీ కృపను బట్టి, నీ మాటను బట్టి, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నన్ను బ్రతికింపుమని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఉదయకాలంలో మన అతిక్రమాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన అపరాధాన్ని బట్టి మనం చనిపోయి ఉండగా యుక్తకాలమును పరలోకమును భూలోకాన్ని ఆయన దిగివచ్చి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన ద్వారా ఆయన మరణ పునరుద్ధరణ ద్వారా మనకి ఏమి దొరికింది? రక్షణ దొరికింది. విమోచింపబడిన వారి మనము ఈరోజు ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల చేరి వచ్చి ఆ దేవాది దేవుడైన ఆ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తున్నాం. ఇటువంటి ధన్యత ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పదని ఆనాడు మాట్లాడిన దేవుడు ఈనాడు ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ లో ఉండే మనతో మాట్లాడుతున్నాడు. నీ భాగ్యం ఎంత గొప్పది. లోకం ఎటో వెళ్ళిపోతుంది, మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన హృదయంలో కలిగి ఉండి ఆయన మనం మహిమపరిచే వారంగా ఉన్నాం. చూడండి ఎంత మంచి ధన్యత ఆయన మనకి ఇచ్చాడు. బ్రతికింపబడిన మనము ఆయన మందిరంలో చేర్చబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. 2వ అంశంలో మనం ఏం చూస్తున్నామంటే, కీర్తనకారుడి ప్రార్థన దేనికోసం అంటే బ్రతికింపుమని ప్రార్థిస్తున్నాడు. ఇంకొక 2 మాటలు చూద్దాం. అక్కడే 154 వచనం, నా పక్షంలో వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము అంటున్నాడు. రైట్? విమోచింపుము అంటున్నాడు. అక్కడ
నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము అంటున్నాడు. డెలివరెన్స్, నాకు విడుదల కావాలి అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బంధకాల్లో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మోషేని ఎన్నుకొని వారిని విడిపించిన దేవుడు. అవునా? దానియేలు సింహముకు భూమిలో వేయబడినప్పుడు దేవుడు వారిని, దానియేలును విడిపించిన దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని మంటపంలో వేసినప్పుడు వారిని కాపాడిన దేవుడు. యోనా చేప కడుపులోకి పోయినప్పుడు చేప కడుపులో నుండి విడిపించిన దేవుడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తనమంతా ప్రార్థన చేయగా ఆ చెరసాల సంఖ్యలు తెంపిన దేవుడు. పౌలు శీలాలను దేవుడికి కాపాడిన. ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరి పక్షమున ఆయన వాద్యమాడి వారిని విడిపించిన దేవుడు ఉదయకాలంలో మన పక్షమున కూడా ఆయన వాద్యమాడేవాడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నాకు సహకరించేవారు లేరు, నా సపోర్ట్ చేసేవారు లేరు, నా తరపున మాట్లాడేవారు లేరు. కానీ దేవుని బిడ్డవైతే ఈ ఉదయకాలంలో ఆయన నిన్ను ఆదరిస్తున్న వాక్యం ద్వారా నీ పక్షమున యుద్ధం చేసేది ఎవరు? దావీదు అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాది. కాబట్టి ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన పక్షంలో యుద్ధం చేసేది ఎవరంట? మన పక్షంలో కార్యం చేసేవారు ఎవరు? మన పక్షంలో వ్యాజ్యం ఆడేది ఎవరు? మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే వ్యాజ్యం ఆడి ఆయన విడిపించే దేవుడిగా ఉన్నాడు. ది డెలివరెన్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది హెవెన్లీ గాడ్. మన పరలోకమందున దేవుడి ద్వారా మాత్రమే మనకు విడుదల వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు విడిపించిన దేవుడు మనల్ని విడిపించి ఆయన మందిరంలో చేర్చాడు. ఆయన అనేక మంది విడిపించిన ఆయన మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, మన విడుదలను దేవునికి మహిమకరంగా వాడాలి. త్వరగా వెళ్ళిపోదాం. మనం 154 వచనంలో నా పక్షాన రాజ్యం నన్ను విమోచింపు అంటున్నాడు ఇక్కడ. రైట్, రిడెంప్షన్. హి ఈజ్ అవర్ రిడీమర్, హి ఈజ్ అవర్ డెలివరర్, హి ఈజ్ అవర్ రిడీమర్. మనల్ని విడిపించేవాడు ఆయనే, మనల్ని విమోచించేవాడు కూడా ఆయనే. మన విమోచన ఎవరి ద్వారా వచ్చింది? చూద్దాం ఒక్కసారి. ఎఫెసీ పత్రిక 1:7 వచనంలో, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7. ఎఫెసీ 1:7. బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచన అంట. కొలస్సీ 1:13-14 చూద్దామా? రక్తం వలన విమోచన. మనము దేవుడు ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారి, మనము చాలా విలువైన వారిని మనము. కొలస్సీ 1:13-14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కుమారుని యందు విమోచన, రక్తము ద్వారా విమోచన, కుమారుని యందు విమోచన. 1 పేతురు 1:18-19 చూద్దామా? 1 Peter chapter verse 18-19. 1 పేతురు 18-19 వచనాల్లో, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగరా? క్రీస్తు రక్తము ద్వారా నిష్కలంకమును. చూడండి అక్కడ ఏముందో, ఎంత అద్భుతంగా రాస్తున్నాడో కీర్తన. దేవుని వాక్యం రాయబడిందో, రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు. రైట్, దేవుడు కార్చిన ఆ నిష్కల్మషమైన ఆ రక్తము ద్వారా మనం విమోచింపబడ్డామని ఇక్కడ చూస్తున్నాము. గలతీ 3:13 చూస్తే ఒక్కసారి మన విమోచన గురించి మనం మాట్లాడుతున్నాము. ఆత్మను గూర్చిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అనేకులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, ధర్మశాస్త్రం నుండి విడుదల. ఇక్కడ మనకు అనుకున్న శాపము నుండి విడుదల, విమోచన ఆయన మనకు ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. చూసారా ఎంత అద్భుతంగా ఇక్కడ మనం చూస్తున్నామో. మన ప్రార్థన ఎలా ఉండాలి అంట? బ్రతికింపు దేవా, విడిపింపు దేవా, విమోచించు దేవా అని ప్రార్థించాలి. మీరు అడగవచ్చు, నేను బ్రతికితే నాకు లాభం ఏంటి? బ్రతికితే లాభం ఏంటి? బ్రతికితే లాభం ఏంటి? ఆయన మన కోసం నివాసమును సిద్ధం చేస్తున్నాడు. ఆయన మన కోసం
కిరీటములు సిద్ధం చేస్తున్నాడు. మూడవదిగా ఆయన మన కోసం జీతం సిద్ధం చేస్తున్నాడు. వాని క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా కొనిపోబడతాము. యుగాయుగములు ఆయనతో కూడా ఉండబోతున్నాం. కాబట్టి ఇటు ధన్యత మనకు రావాలంటే దేవా నన్ను విడిపించు, దేవా నన్ను విమోచించు, దేవా నన్ను బ్రతికింపు అని మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. రైట్, ముందుగా మనం చూసాము కీర్తనకారుని యొక్క తీర్మానము, ధర్మశాస్త్రం నేను మరువను, నీ వాక్యాన్ని మరువను అని మనం చూసాము. రెండవదిగా కీర్తనకారుని ప్రార్థన మనం చూసాము, విడిపించు, విమోచించు, బ్రతికించు అని. చివరిగా వెళ్ళిపోదాం. 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము, న్యాయ విధులన్నీ నిత్యము. సత్యము, నిత్యము. దేవుని వాక్యం యొక్క అతి ప్రాముఖ్యమైన లక్షణాల్లో రెండు ఇక్కడ రాస్తున్నాడు. ఒకటి దేవుని వాక్యము, భూమి ఆకాశములు గతించినను దేవుని వాక్యము గతించదు. అది ఎన్నటెన్నటికి నిలిచేదిగా ఉంటది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ 66 గ్రంథాలు గల ఈ యొక్క దేవుని గ్రంథము ఎంతమంది రాశారు చెప్పండి? 40కి పైగా రాశారు కదా. పాత నిబంధన వ్రాయబడిన టైం పీరియడ్ ఏంటంటే దాదాపు 1000 నుండి 1100 సంవత్సరాలు పట్టింది పాత నిబంధన వ్రాయబడ్డానికి. అలాగే కొత్త నిబంధన వ్రాయబడ్డానికి 50 సంవత్సరాలు దాదాపుగా పట్టింది. 40 సంవత్సరాలు 40కి మంది 40 పీపుల్ మోర్ దాన్ 40 మందికి పైగా దేవుని వాక్యము వివిధ కాలాలలో 3 ఖండాలలో, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఉండి 40కి పైగా వివిధ కాలంలో రాయబడిన దేవుని గ్రంథము ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి విరుద్ధమైన వాక్య భాగాలు దేవుని గ్రంథంలో లేవు. నేను ఒకసారి అప్పుడప్పుడు ఏం చేస్తానంటే, స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఇద్దరు పిల్లలు వచ్చి చెప్తారు దాని ఇట్లా జరిగింది అని. నేను అప్పుడు ఏం చేస్తానంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఇద్దరికి చెరుకు పేపర్ ఇచ్చి చెరుకు రూమ్ లో కూర్చోబెట్టి ఏం జరిగిందో నువ్వు రాయరా, ఏం జరిగిందో నువ్వు రాయరా అంటే వీడేదో రాస్తాడు, వాడేదో రాస్తాడు. ఏరా ఇద్దరు కలిసి ఇంతకుముందు సేమ్ చెప్పారు కదా, రాయబడినప్పుడు నువ్వు ఒక మాట రాస్తావు, వీడితో మాట రాస్తాడు. వాడి టైం వేరే ఉంది, నీ టైం వేరే ఉంది, వాడు చెప్పిన పేరు వేరే ఉంది, నువ్వు చెప్పిన పేరే వేరే ఉంది. ఏమో సార్, ఇద్దరిని తప్పే. వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయబడ్డానికి రైట్, నా నువ్వు తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పిన అబద్ధాలను కూడా బయటికి వచ్చే విధంగా ఉన్నాయి. మనుషులు పక్కన కూర్చోబెట్టి రాయిస్తేనే, లేదా ఒక విషయాన్ని చూపించి దాన్ని రాయమని ఇద్దరు ముగ్గురికి మనం అప్పగిస్తే ఎవరి కోణంలో వాళ్ళు రాస్తారు. కానీ దేవుని గ్రంథం పూట విశిష్టత ఏంటో తెలుసా? 40 మంది పైగా 3 ఖండాలలో చెదరి ఉండి, రైట్, 1000 సంవత్సరాలు ఒకసారి, 50 సంవత్సరాలు ఇంకోసారి దేవుని వాక్యాన్ని రాయబడితే ఒకదాని కోటి పొందికరైన వాక్యము దేవుని గ్రంథంలో మీరు ఎన్ని సార్లైన తలను తలకిందులుగా పెట్టి చూసినా కూడా దేవుని గ్రంథంలో అటువంటి మాటలు కనపడవు. అటువంటి అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. అటువంటి అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఒకే భాషలో రాయబడింది కాదండి, ఇది 3 భాషల్లో రాయబడింది. హెబ్రీ, అరబిక్, లాటిన్ భాషల్లో, గ్రీకు భాషల్లో రాయబడింది ఇది, రైట్. ఈ 3 భాషల్లో రాయబడిన దేవుని గ్రంథము, ఈ 3 భాషల్లో 3 ఖండాల్లో డిఫరెంట్ పీపుల్, అందులో ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఫిషర్ మ్యాన్, చేపలు పట్టేవారు ఉన్నారు. వారందరూ కూడా పామర్లు ఉన్నారు, పాండిత్యం ఉండే వారు ఉన్నారు. వారందరూ రాయబడిన గ్రంథము ఒక వచనానికి ఇంకొక వచనము పొందిక ఎలా జరిగిందో తెలుసా? దేవుని వాక్యం మనిషి ఊహను బట్టి కాదు కానీ దేవుని చే బ్రీత్స్ బై హిమ్ అని ఉంది దేవుని వాక్యం. దైవికమైన ఉత్పన్నము దేవుని గ్రంథము. అటువంటి దేవుని గ్రంథాన్ని మనం కలిగి మన చేతుల్లో కలిగి దేవుని గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు అని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఒక్క నిమిషము ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ వాక్యాన్ని మరవకుండా నీ వాక్యాన్ని నేను చదివేవారిగా నన్ను ఉంచు అని తీర్మానం చేసుకుందాం. రెండవ తీర్మానంలో, దేవా నన్ను విడిపించే దేవుడు, నన్ను విమోచించే దేవుడు, నన్ను బ్రతికించే దేవుడు, నన్ను బ్రతికింపు, విడుదలను గ్రహించు, విమోచించు అని మొదలు పెడతాం. మూడవదిగా దేవుని యొక్క ప్రాముఖ్యతను, దేవాని వాక్యం సత్యమయ్యా, దేవాని వాక్యం నిత్యమయ్యా,
అటువంటి వాక్యాన్ని నా యొక్క హృదయంలో ఉంచి నీకు మహిమకరంగా అనేక మాదిరికరంగా జీవించలాగిన సహాయం చేయమని తీర్మానం చేసుకుందాం. అటువంటి తీర్మానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జనపరచును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతుకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పెట్టే శుభములు. అందరం ఒకసారి దేవుని